టెస్ట్ క్రికెట్కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. 14 ఏళ్ల టెస్టు కెరీర్ సంతృప్తి ఇచ్చిందన్నారు కోహ్లీ. టెస్టుల్లో విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు 254 కాగా ఇప్పటి వరకు 123 టెస్టులు ఆడాడు. టెస్టుల్లో 9230 పరుగులు చేసిన రన్ మిషన్ 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు చేశాడు. టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పినట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికలో కూడా ప్రకటించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. కోహ్లీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది, ఆయన టెస్ట్ క్రికెట్లకి గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తుంది. ఏంటి తేజ దీని మీద పూర్తి సమాచారం? లక్ష్మి, మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎందుకంటే టెస్ట్ ఇటు క్రికెట్ చరిత్రలోనే అంటే కోహ్లీ కూడా ఏ స్థాయిలో ముద్ర వేసుకున్నారు అనేటువంటిది కూడా మనకు తెలిసినటువంటి విషయమే. ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రికెట్ ప్రియులు, క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అంటే దేశాలతో సంబంధం లేకుండా దేశాలకు అతీతంగా కూడా కోహ్లీ ఆయన ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు తాజాగా సోషల్ మీడియా వేదికగా అయితే మాత్రం విరాట్ కోహ్లీ ఒక క్రికెట్ ప్రియులందరికీ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పారు అన్నట్లుగానే చెప్పాలి. ఆయన టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్తున్నట్లుగా కూడా ఆయన సోషల్ మీడియా వేదిక కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆయన పరిస్థితి చూస్తే మాత్రం 2011లో అయితే వెస్టిండీస్ తో తొలి టెస్ట్ కోహ్లీ ఆడినటువంటి పరిస్థితి ఉంది. 2025లో మాత్రం జనవరి 3న ఆస్ట్రేలియాతో ఆయన చివరి టెస్ట్ ఆడటం జరిగింది. మొత్తంగా టెస్ట్ క్రికెట్ చరిత్ర చూస్తే మాత్రం 68 టెస్టుల్లో కెప్టెన్ గా కూడా కోహ్లీ వ్యవహరించారు. మొత్తంగా అందులో ఇప్పటికే 30 టెస్టుల్లో 30 సెంచరీల వరకు నమోదు చేస్తే 31 హాఫ్ సెంచరీల వరకు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా అందులో 7 డబుల్ సెంచరీలు కూడా ఆయన సాధించినటువంటి పరిస్థితి. అత్యధిక స్కోర్ చూస్తే మాత్రం 254 టెస్ట్ క్రికెట్ లో అత్యధిక స్కోర్ గా కూడా కోహ్లీ నమోదు చేస్తున్నారు. సో మొత్తంగా చూస్తే 123 టెస్టుల్లో 9230 పరుగులు విరాట్ కోహ్లీ చేసినట్లుగానే చెప్పాలి. అయితే ఆ టెస్ట్ క్రికెట్ కి ఇటీవలే రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రోహిత్ శర్మ ప్రకటించినటువంటి ఒక స్వల్ప వ్యవధిలోనే ఇటు విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం అనేటువంటిది కొంత సంచలనంగా మారింది. సో మొత్తంగా అయితే మాత్రం ఇక రానున్నటువంటి ఇంగ్లాండ్ టెస్ట్ ఏదైతే జరగబోతుందో ఈ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తో టీమిండియాలో మాత్రం ఇటు రోహిత్ కోహ్లీ లేకుండానే టీమిండియా ఆడబోతుంది. టీమిండియాలో జడేజా, బూమ్రా తప్ప ఇక ఎవరు కూడా సీనియర్స్ కూడా ప్రస్తుతం లేనటువంటి పరిస్థితి. అంత యంగ్ టీమే ఆడబోతున్నట్లుగానే చెప్పాలి. సో క్రికెట్ అంటే మొత్తంగా ఇప్పటికే 2020 క్రికెట్ కి ఇప్పటికే కోహ్లీ గుడ్ బై చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక టెస్ట్ క్రికెట్ కూడా గుడ్ బై చెప్పినటువంటి నేపథ్యంలో మొత్తంగా ఆయన అభిమానులు అయితే మాత్రం తీవ్ర నిరుత్సాహానికి అయితే గురయ్యారు అన్నట్లుగానే మనం చెప్పాలి లక్ష్మి. అవును తేజ, చూసుకుంటే ఒక ప్రపంచరాలు సృష్టించడంలో కోహ్లీకి ఒక స్పెషల్ నేమ్ ఉంది. కోహ్లీ అభిమానులు కూడా తను గేమ్ ఆడేటప్పుడు తను చేసేటువంటి విన్యాసాలకు కూడా చాలా ఆహ్లాదభరితంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కోహ్లీ ఫ్యాన్స్ కి ఇది చేదు వార్త అనుకోవచ్చు అంటారు కదా? తప్పనిసరిగా అదే మనం మాట్లాడుతున్నాం లక్ష్మి. ఎందుకంటే క్రికెట్ అభిమానుల్ని అంటే గతంలో టీమిండియా అనగానే వెంటనే గుర్తొచ్చేది, టక్కున గుర్తొచ్చేది సచిన్ టెండూల్కర్ గుర్తొచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆయన పరుగులు రాబట్టడంలో గాను, తనదైనటువంటి కవర్ డ్రైవ్ షాట్స్ లో కానీ, లాంగ్ ఆన్ లాంగ్ ఆఫ్ లో కానీ, లేదంటే సిక్సర్లు రాబట్టడంలో, ఫోర్లను రాబట్టడంలో, తర్వాత రన్స్ చకచక 2 పరుగులు తీయటంలో కూడా అంటే డబుల్ రన్స్ తీయటంలో కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించే వాళ్ళు. ఆ తర్వాత అదే స్థాయిలో సచిన్ టెండూల్కర్ అంత స్థాయిలో మళ్ళీ ఇండియా నుంచి ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా అయితే మాత్రం అత్యధికంగా స్కోర్ నమోదు చేయటం, అత్యధిక సెంచరీలు చేయటం, ఏ మ్యాచ్ అయినా కానీ ఛాలెంజింగ్ గా ఆడటంతో పాటు తన సహచరులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఒక స్ఫూర్తి నింపటం, అదేవిధంగా మొత్తంగా ఎవరినైనా కానీ ఎంకరేజ్ చేస్తూ ఎక్కడైనా కొంత చిన్నపాటి లోపాలు జరిగినా కానీ ఎంకరేజ్ చేయటం, సహచరులను ఎంకరేజ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా కోహ్లీ చేస్తూ ఉంటాం. కొంత ఫన్ జనరేట్ చేసే విధంగా కూడా, కొంత ఆట విడుపుగా కూడా అందరితో సహచరులందరితో నవ్విస్తూ ఉండటం, ఇలాంటిదంతా కూడా ఒక పాజిటివ్ వాతావరణం, ఒక హెల్దీ వాతావరణం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కోహ్లీ ఒకసారిగా టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పడంతో అయితే మాత్రం ఆయనకి సంబంధించిన ఫ్యాన్లు కేవలం భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి క్రికెట్ ప్రియులు, క్రికెట్ అభిమానులు, క్రికెట్ ని అభిమానించేటువంటి వాళ్ళంతా కూడా కోహ్లీకి చాలా స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేసే ఉంది ప్రపంచవ్యాప్తంగా. సో వారంతా కూడా కోహ్లీ తీసుకున్న నిర్ణయంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు, నిరాశకు గురయ్యారు అన్నట్లుగానే మనం చెప్పాలి లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ తేజ.